హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 13th సమ్ సాల్వ్ చేద్దాం. 13th వన్ ఏమి ఇచ్చిండు బ్రో అంటే, ప్రూవ్ దట్ 3√5 + √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అన్నాడు. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. ఇక మనం ఏం చేసాం, లెట్ అజ్యూమ్ దట్ 3√5 + √7 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాము. రేషనల్ నంబర్ అంటే ఎట్లుండాలి బ్రో, మనకి 3√5 + √7 అనేది సంథింగ్ p/q ఫామ్లో ఉండాలి. అండ్ q మస్ట్ నాట్ ఈక్వల్స్ టు 0. p, q బిలాంగ్స్ టు z. z అంటే ఇంటీజర్స్, సరేనా. ఒకవేళ q 0 అయిందనుకో, సంథింగ్ బై 0 అనేది అన్డిఫైన్డ్ కాబట్టి మనం అట్లా రాసుకుంటాం. సో ఇట్లా రాసుకున్నాక ఏం చేయాలి, SOBS చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటారు. 3√5 + √7 హోల్ స్క్వేర్ p/q హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ప్లస్ ఉంటే a + b హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఉంటే a - b హోల్ స్క్వేర్ అవుతుంది, సరేనా. ఇప్పుడు ఏం చేయాలి బ్రో అంటే, ఇది a + b హోల్ స్క్వేర్ 3√5 హోల్ స్క్వేర్ +2 × 3√5 × √7 + √7 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు p²/q². రాసినాం. 3 స్క్వేర్ 9, √5 హోల్ స్క్వేర్ ఎంత 5 +2 3 6. సేమ్ ఇక్కడ నువ్వు బయట నంబర్లు ఎట్లయితే ఇంటూ చేసినావో ఈ రెండు గిట అట్లనే ఇంటూ చేయాలి. √5 7 35. 7 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 7 వస్తుంది. ఇక్కడ నువ్వు పుసుక్కున్న 7 స్క్వేర్ 49 రాసుకున్నావు అనుకో, తప్పు అవుతుంది, సరేనా. సో 9 5 ఎంత 45. 45 + 7 ఎంత 52. 52 + 6 √35 ఈక్వల్స్ టు p²/q². ఇట్లా వచ్చినాక ఏం చేయాలి బ్రో అంటే, ఖాళీ √ది పెట్టి మిగతా అన్నీ పంపించేసారు. సో స్టెప్ బై స్టెప్ పంపి. ప్లస్ ఉన్నది అక్కడ పోతే మైనస్ అవుతుంది, p²/q² - 52. ఇక్కడ ఏం చేయాలంటే డినామినేటర్లో 1 ఉండాలి. 1 ఉండాలి కాదు, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ కొన్ని స్కూళ్ళల్లో అయితే మొత్తం తప్పు చెప్తున్నారు. LCM ఈట పెద్ద స్కూలే, KTSలో, కృష్ణ టాలెంట్ స్కూల్లో. సో ఇక్కడ మనం LCM ఎప్పుడైతే 1 ఉంటుందో ఇది అనేది దీనికి ఇంటూ అవుతుంది. అది మనకి మీన్ మీడియన్ మోడ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది చెప్పేటప్పుడు ఎక్కువ అర్థమవుతుంది. పాపం ఒక స్టూడెంట్ అట్లనే మార్కులు ఓడగొట్టుకుందన్నమాట. 6 ఉన్నది, ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు బాయ్ మనకి ఏమొస్తుంది బ్రో అంటే, √35 ఈక్వల్స్ టు p² - 52q²/6q². అంతే కదా, డివైడెడ్ ఇంటూ ఉన్నది అక్కడ వస్తే డివైడెడ్ బై అవుతుంది రాసిన. హియర్ ఇడ RHS దట్ ఈస్ p² - 52q²/6q² ఈజ్ ఏ రేషనల్ నంబర్. బట్ √35 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. అంతే కదా, ఇది మనం సాల్వ్ చేస్తే రేషనల్ నంబర్ వస్తుంది. ఈ √35 అనేది ఇర్రేషనల్ నంబర్. దేర్ఫోర్ LHS నాట్ ఈక్వల్స్ టు RHS. ఇర్రేషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నంబర్ అంటే కాదు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Is wrong. Hence 3√5 + √7 is an irrational number. అదే తీసుకొని చేసినాం కదా, ఇర్రేషనల్ నంబర్. హెన్స్ ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ప్రూవ్డ్. గింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.